అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం విధి విధానం పిల్లల మర్రి వేదవతి గారి రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 9వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 10వ భాగంలోకి ప్రవేశిద్దాం. రాజరత్నం తల్లి పినతల్లి మాలతికి తమ మతం ఇప్పించడానికి ప్రయత్నించారు. మాలతి అంగీకరించలేదు. అజీజ్ను వివాహమాడాలని పావన కోరుకుంది. రాజరత్నం తల్లి పినతల్లి తిరిగి మద్రాసు వెళ్ళారు. వారితో పాటు రాజరత్నం మాలతి కుమారుడు మణి కూడా వెళ్ళారు. దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించాడు భద్రం. గణపతి ఉత్తరం అందుకుని మద్రాసు ప్రయాణం పెట్టుకున్నాడు. శశిరేఖకు క్యాన్సర్ వచ్చింది. ఆమెలో మార్పు కూడా వచ్చింది. ఇక ఇప్పుడు కథలోకి. గణపతి భార్య లతను ఆమె పినతల్లి పురుటికి మద్రాసు తీసుకెళ్ళింది. పినతల్లి మొగుడికి అక్కడేదో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. వారికి పిల్లలు లేరు. లతను ఆమె పినతల్లే పెంచి పెళ్లి చేసింది. మద్రాసులో రాజరత్నం తల్లిదండ్రులు ఉన్న ఇల్లు, లత పినతల్లి వాళ్ళు ఉంటున్న ఇల్లు ఒక్క వీధిలోనే ట్రిప్లికేన్లో ఉంటున్నారు. ప్రేమ యానీ పిల్లల్లో డాక్టర్లు, మెడిసిన్ చదివేవాళ్ళు ఉండటం వల్ల చిన్న చిన్న వైద్యాలకి వాళ్ళింటికి వెళ్ళి లత పినతల్లి బాబాయి సలహా తీసుకుంటూ ఉంటారు. పావన లత ఒక ఈడు వాళ్ళు కావటం మూలాన స్నేహితులైనారు. అప్పుడప్పుడు కలిసి బజారుకు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. లతకి నొప్పులొచ్చినాయి. పావన కోసం వెళ్తే రాజరత్నం కనిపించింది. ఆవిడనే పిలుచుకొచ్చారు. ఆవిడతో కూడా మణి వచ్చాడు. రాజరత్నం లతను పరీక్షించి ఇంకా 2-3 వారాలకు గాని కాన్పు రాదు అన్నది. మందు వ్రాసి ఇచ్చింది. లత మరునాడే మామూలుగా తిరగగలిగింది. మణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పిస్తూ, తెలుగువాళ్ల పిల్లలాగా ఉన్నదే అన్నది లత. కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతున్న పావన, పిల్ల కాదు పిల్లవాడు అని నవ్వింది. నేనే తమాషాకి జడ్డలు వేసి గౌను వేశాను. ఎవరమ్మాయి మళ్లీ పొరపాటుగా అడిగినందుకు లత కూడా నవ్వింది. మా అక్క పెంపుడు కొడుకు. వాళ్ళమ్మ వాళ్ళు మీ వైపు వాళ్లే. సాయంకాలం ట్రైన్లో గణపతి వచ్చాడు. భార్యను చూసిపోదామని వచ్చాడు. డాక్టర్ రాజరత్నానికి ఫీజు ఇచ్చిరమ్మని లత అతన్ని ప్రేమ అనే ఇంటికి పంపింది. గణపతి తన అత్తవారింటికి లతతో పాటు వస్తూ పోతూ ఉన్నాడు గనుక అతనికి రాజరత్నం వాళ్ళు కూడా పరిచయమే. అయితే ఆవిడ ఏ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నది ఆ వివరాలు తెలియవు. అప్పజెల్లెళ్ళని, అన్నదమ్ములని, తల్లిని తండ్రిని పలకరిస్తూనే ఉంటాడు. వరండాలో మణి కనబడి, కూర్చోండి అమ్మ వస్తుంది అన్నాడు. డాక్టర్ అమ్మ కోసం వచ్చిన వారిని పలకరించి కూర్చోమనటం వాడికి అలవాటే. రాజరత్నం వచ్చే లోపల గణపతి మణితో దోస్తీ చేద్దామని మాటల్లో పెట్టి ఊరు పేరు తల్లి తండ్రి అంటూ మొదలుపెట్టాడు. చిత్రం, వాడు చిన్న పిల్లవాడు. అందులోనూ ఆ వయసులో మంచి తెలుగు మాట్లాడుతున్నాడు. కొత్త లేదు. జేబులో ఉన్న 2 చాక్లెట్లు తీసిచ్చాడు. తినమన్నాడు. సైకిల్ తొక్కుతూ దగ్గరగా రాను దూరంగా పోను చేస్తూ గణపతి అడిగిన వాటన్నిటికీ అబిడి దిబిడిగా సమాధానాలిచ్చాడు. తన కొత్త సైకిలు, కొత్త బట్టలు చూపించి, బాగున్నాయండి, ఆంటీ పావన కొని నా పుట్టినరోజుకు ప్రజెంట్ ఇచ్చింది. సైకిల్ తొక్కడం వచ్చా అన్నాడు. గణపతి, రాదు, నువ్వు నేర్పాలి అన్నాడు. ఓ మా ఊరు రండి, మేము వెళ్ళిపోతున్నాం అన్నాడు. రాజరత్నం వచ్చింది. గణపతి లేచి నుంచుని నమస్కారం చేసి ఫీజు ఇచ్చాడు. సమయానికి మీరు అందకపోతే మా ఆవిడేమయ్యేదో అన్నాడు. అతను హాస్యమాడుతున్నాడని రాజరత్నం గ్రహించి, ఇప్పుడప్పుడే మీ ఆవిడేం కాదు అన్నది. కూర్చోమని కాఫీ తెప్పించి ఇచ్చింది. పావన తెచ్చింది.
మణి రాజరత్నం పెంపుడు కొడుకని తెలిసిన తర్వాత, వాడి మాటలు విన్న తర్వాత అతని మెదడులో ఆలోచనలు పుట్టలో పాములల్లే బయటకొచ్చి చికాకు పెట్టినాయి. అతనికి అకస్మాత్తుగా భద్రం తనకు అప్పగించిన పని గుర్తుకొచ్చింది. హరే, ఇంత తేలిగ్గా ఈ విషయం ఆచూకీ తెలుస్తుంటే నేనింకా ఏదో ఎక్కడో ఎవరి ద్వారానో అందుతుందని ఎదురుచూస్తున్నాను అనుకున్నాడు. అతని కంటికి ఏదో అడ్డు తొలగినట్టు మణిలో భద్రం పోలికలు కనిపించినాయి. భద్రం, భద్రం, మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అనుకున్నాడు. గణపతికి ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి తీరిక లేకుండా పోయింది. భద్రం పని మర్చిపోలేదు. ఎట్లా మర్చిపోగలడు? తను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు, డబ్బు ఇబ్బందిలో ఉన్నప్పుడు తన ముద్దుల పెళ్ళాం నగలు కావాలని గొనవటం, తను సమయానికి ఆమెను సంతోషపెట్టలేకపోవటం జరిగింది. దాంతో ఆమె తరచూ పెడముఖం పెట్టుకుని మనసుకు బాధ కలిగించేది. అటువంటి సమయంలో ఆపద్బాంధవుడల్లే భద్రం వచ్చి లత గునుపు వదిలించి తనని ఒడ్డున పడేయటమే గాక జేబు నిండుగా ఉండనిచ్చాడు. అతను అప్పగించిన పని మొదలుపెట్టిన వేళా విశేషం ఎటువంటిదో గాని తనకు రాబడి హెచ్చింది, ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు తాను తండ్రి కాబోతున్నాడు. మిత్రుడిని సంతోషపెట్టలేకపోయినానే అనే చింత పీడిస్తూనే ఉంది. ఎంక్వైరీ జరుపుతూనే ఉన్నాడు. ట్రాక్ కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు బుర్ర ఉపయోగించి చూస్తే ఆగిపోయిన చోటు నుంచి చివరికి వెళ్ళి అందుకున్నట్లుగా ఉంది. తాను నవ్వుతూ ఎదురుగా ఉన్న వాళ్లను నవ్విస్తూ కొంత ఇన్ఫర్మేషన్ లాగాడు. ఇంకా అతనికి కావలసిన సమాచారం అంతా అందలేదు. కాఫీ తాపీగా పూర్తి చేస్తున్నాడు. ప్రేమ, సుగుణమ్మ కూడా వచ్చారు. మణి బొట్టు కాటుగా పెట్టుకున్నది. హిందువులా? తమాషాకి పెట్టారా అన్నాడు. సుగుణమ్మ తననే అడుగుతున్నట్టు కలగజేసుకుని, వాళ్ళమ్మ మొదట హిందువులే, మేం పోయి మంచిగా చెబితే మా మతం పుచ్చుకున్నది. ఎటువంటి వాళ్ళనైనా మేం గౌరవంగా చూస్తాం. మీ వల్లే, మీకు మళ్ళీ కాదు. ఇప్పుడు మళ్ళీ దాని దృష్టి డబ్బు మీదకి పోతున్నట్లుంది. తురకవాడిని చేసుకోబోతున్నది. అక్కడికి 3 మతాలు మారినట్టవుతుంది. అదుపులో పెట్టాల్సిన వాడు వదిలేస్తే అంతే. దేనికదే చెప్పాలి. దానికి రాని విషయం లేదు. మంత్రాలు వేస్తుందండి. సరిపి, కాలి బెణుకు, వాపు, తేలుకాటు ఇట్లే నయం చేస్తుందది అంటూ కళ్ళు పెద్దవి చిన్నవి చేసింది. గణపతి రాజరత్నం ఇంటికి వచ్చి ఆమె ద్వారాను ఆమె చెల్లెల ద్వారాను తాను తెలుసుకోదలిచిందంతా తెలుసుకోవాలని చూశాడు. అతడు ఊరికే రావటం లేదు, ఏదో ఎంక్వైరీ చేయటానికి వస్తున్నాడని తెలిసాక మాలతికి ఇష్టం ఉన్నదో లేదోనని, రోజులు బాగాలేవు, ఎవరి మనసు ఎట్లాంటిదోనని రాజరత్నం, పావన మాట్లాడటం తగ్గించేశారు. మణి విషయాలొస్తే మాట మార్చేస్తారు. సెలవులు అయిపోయినాయి. రాజరత్నం మణిని తీసుకుని వెళ్ళిపోయింది. రాజరత్నానికి సెలవు అయిపోయింది. ఆమె మణిని తీసుకుని వెళ్ళిపోయింది. గణపతి తానెందుకు మణిని గురించి అడుగుతున్నది సూచనగానైనా పావంతో గాని రాజరత్నంతో గాని అనలేదు. స్వంత పనుల ఒత్తిడి, ఉద్యోగ ధర్మము అటూ ఇటు తిప్పినాయి అతన్ని. తను వచ్చే లోపల ఆమె ఊరికి వెళ్ళిపోయింది. తను మళ్ళీ ఊరికి వెళ్ళాలి. అందుకే భద్రానికి ఉత్తరం రాసి పడేసి తన పని మీద వెళ్ళాడు. అతనికి ఆ జిల్లా నుండి బదిలీ అయింది. ఖాళీ చెయ్యాలి. తనకు తీరిక లేదు. లత వెళ్లేందుకు వీల్లేదు. నమ్మకమైన వాళ్ళని చూసి పంపాలి. భద్రానికి తన ఉత్తరం అంది. అతను బయలుదేరితే వచ్చే రోజు అంచనా వేసుకుని హోటల్ గదిలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. గణపతి గది తలుపు తీసే ఉంది. భద్రం కనబడగానే కొండెక్కినంత సంతోషం కలిగింది. హమ్మయ్య అందాడు. ఊళ్ళో ఉన్నాడో లేదోనని, ఉత్తరం అందిందో లేదో అని ఆదుర్దా కలిగింది అతడికి. స్నానపానాదులు కానిచ్చి అదృష్టవశాత్తు వెంటనే రైలు ఉండటం వల్ల బయలుదేరదీసి కడలూరుకి టికెట్ కొన్నాడు.
ట్రైన్లో రద్దీగా ఉంది. చోటు దొరకటమే కష్టమైంది. ఎట్లాగైతేనే కూలివాడి ధర్మమా అని రైల్లో దూరగలిగారు. ప్రయాణం పొడుగునా గణపతి వాగుతూనే ఉన్నాడు. భద్రం వింటూ స్వగతం అనుకుంటూ తల పంకిస్తూనే ఉన్నాడు. మీరు చెప్పిన పేరు సరిపోలేదు కానీ ఆమె ఆ ఊరు చేరిన టైము, మీరు చెప్పిన టైము సరిపోయినాయి. ఆ ఊరు చేరిన మరునాడే డెలివరీ అయి ఉండాలి. పిల్లవాడి వయస్సు సరిపోతున్నది. ఆమె ఆ ఊరు చేరిన పరిస్థితులు, మనం అనుకున్న సంగతులు సరిపోయినాయి. ఈ డాక్టర్ రాజరత్నం ఆదరించి దగ్గర పెట్టుకున్నదిట. ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటుందని అడిగాను. ట్యూషన్లు చెబుతున్నది అన్నారు. ఇది మనం అనుకున్నదేగా, ఏమంటారు అన్నాడు. భద్రం అవునన్నట్టు తల ఊపాడు. మరొక పేరు పెట్టుకుని ఉండొచ్చు. ఆమెకు తన ఊరు వెళ్ళటం ఇష్టం లేనట్టు మాట్లాడుతుందిట. శశిరేఖకు సహాయం చేసిన పరిస్థితులు అటువంటివి అని భద్రానికి తట్టింది. తన వారి కోసం కానీ మీకోసం కానీ ఎదురు చూడటం లేదుట. భద్రం వంక సీరియస్గా చూశాడు గణపతి. అతను తన మనస్సులోని విషయం మొహం మీదికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ధీరుడే అనుకున్నాడు గణపతి. ముఖ్య విషయాలు తెలుసుకుందాం అనుకుంటుండగా వాళ్ళు నన్ను అనుమానించి మాట్లాడడం తగ్గించేశారు అని ముగించాడు. అప్పటికీ రైలు ప్రయాణం పూర్తయింది. బస్సు ప్రయాణం కూడా చేస్తే గాని మాలతి ఉన్న ఊరు చేరరు. తాము వెతుకుతున్న స్త్రీయే ఈ చూడబోయే ఆమె అయితే తమ కష్టాలు గట్టెక్కినట్టే, ప్రయత్నం ఫలించినట్టే అనుకున్నాడు గణపతి. వెంటనే తెచ్చేసుకుంటారా అన్నాడు. భద్రం నవ్వి ఊరుకున్నాడు. బస్సు కుదుపుకి వారి ఒళ్ళు హూనమైంది. ఇంకా ఎంత దూరమో పండరీ క్షేత్రం అని కూనిరాగం తీశాడు గణపతి. అతను పడ్డ శ్రమకి భద్రం కృతజ్ఞత చెప్పుకున్నాడు. అడ్రస్ వివరంగా కనుక్కోకపోయారా? మన పని సులువయ్యేదిగా అన్నాడు. బస్సు గమ్యస్థానం చేరింది. వాళ్ళు చెప్పనిదే. ఈ ఊరి పేరు మీ అబ్బాయి చెప్పాడు. ప్రయాణం ఎట్లా ఉంటుంది కూడా యాక్షన్తో చెప్పాడు. గణపతి బస్సు దిగి 2 సూట్ కేసులు అందుకుంటూ ఏటో చూశాడు. భద్రం ప్రయాణం వల్ల బడలిపోయినాడు. హేమని చూడబోతున్నాననే సంతోషం వల్ల గుండె వేగం హెచ్చి మతి పోగొట్టింది. ఇప్పుడేం చేద్దామంటారు? ఊరంతా బలాదూరు తిరుగుదామా అన్నాడు. గణపతికి మిత్రుడి చిరుకోపం అర్థమైంది. అక్కర్లేదు, మీరు అలవాటు ప్రకారం వ్యాపారం చేసుకోవడానికి వచ్చినట్లుగా నగల కొట్లల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండండి. నేనెట్లా వెళ్ళి పోస్టాఫీస్లో ట్రై చేసి మనకు కావలసిన అడ్రస్ లాక్కొస్తాను. 2 పేర్లు తెలుసుగా, సిఐడిని అయి ఉండి అడ్రస్ పెట్టలేను. భద్రం బండి మాట్లాడి తాను ఎక్కాడు. పోస్టాఫీస్కి పోనీయమన్నాడు గణపతి. అతను పోస్టాఫీస్ దగ్గర దిగబోతుండగా తన జేబులోని డబ్బు తీసి చేతికిచ్చాడు భద్రం. గణపతి బండి ఆపించి దూకి చొరవగా పోస్టాఫీస్లోకి పోయి 2-3 భాషల్లో వాళ్లను వీళ్లను పలకరిస్తుండగా ఉత్తరాలు విడదీసి ముద్రలు వేస్తున్నాడు. డెలివరీ టైం అనుకున్నాడు గణపతి. నేర్పుగా అడ్రస్లు పరిశీలిస్తూ పోస్టు వాడిని సంభాషణలోకి దింపి తనకు కావలసింది కంటపడగానే పరమానందం చెంది వాడి కుటుంబ యోగక్షేమం విచారించి చెయ్యి జేబులో పెట్టుకోమని తనకు కావలసింది కాపీ చేసుకుని థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు బండివైపు. ముందు హాస్పిటల్కి వెళ్ళి అడిగారు. డాక్టర్ అమ్మ ఇప్పుడే ఇంటికి వెళ్ళారని తెలిసింది. 12 అయింది. ఆకలి వేస్తున్నది. హోటల్కి పోనిచ్చారు బండిని. భోజనము అయిందనిపించి ఒక సాదా గదిలో పడి కునుకు తీసి లేచేటప్పటికి 5:30 అయింది. శరీరాల్ని అదుపులోకి తెచ్చేటప్పటికి 6 అయింది. గణపతి తెమలకపోవడం చూసి భద్రం అంతకంటే తాపీగా తయారైనాడు. మనస్సు మాత్రం కళ్ళెం తెగిన గుర్రంలా పరిగెత్తింది. హోటల్ మేనేజర్ని అడిగి ఇంటి గుర్తులు తెలుసుకుని దగ్గరే కదా అని కాలినడకన బయలుదేరారు. గదికి తాళం పెట్టారు. వరండాలో కుర్చీలో కూర్చొని కుర్చీ చేతుల మీదున్న బల్ల మీదున్న వెనీరియల్ డిసీజెస్ అనే పుస్తకంలో పుటలు తిరగవేస్తున్నది రాజరత్నం.
మనుషుల అలికిడి విని తల ఎత్తింది. మసక వెలుతురులో మనుషులెవరో సరిగ్గా తెలియలేదు. లాంతరొచ్చింది. వాళ్ళు దగ్గరకొచ్చారు. ఆవిడ బల్ల తొలగించి లేచి నుంచుని కూర్చోమని కుర్చీలు చూపించి మర్యాద చేసింది. తాను కూర్చొని, మాలా 2 డ్రింకులు పంపించు అని కేకవేసింది. మీరా చాలా దూరం శ్రమపడి వచ్చారు. ఊరకరారు మహాత్ములు. మీ శ్రీమతి ప్రసవించారా అని అడుగుతూ రెండో వ్యక్తిని చూసింది. మొదట తెలిసిన వాళ్లనో బంధువులనో వైద్యం కోసం తెచ్చారనుకున్నది. ఇంత దూరం ఎందుకు? మద్రాసులో నా తమ్ముల్ని కన్సల్ట్ చేయవచ్చునే అనుకున్నది. బంతి పువ్వల్లే వెలుగుతున్న లాంతర వెలుగులో రెండవ అతన్ని ఈమారు బాగా చూసి ఆరోగ్యంగానే ఉన్నట్టు గ్రహించింది. ఈ సిఐడి మణిని గురించి వివరాలు అడగటం గుర్తొచ్చి అనుమానిస్తూ కూర్చున్నది. సంభాషణ ఎట్లా మొదలెట్టేదని మిత్రులిద్దరూ గుటకలేస్తుండగా మాలతి ట్రేలో డ్రింకులు తెచ్చి మధ్యగా ఉన్న గుండ్రని బల్ల మీద ఉంచింది. అయ్యప్పనేమైనాడు అన్నదావిడ. వంట చేస్తున్నాడు అంటూనే తల ఎత్తి కొత్త వ్యక్తులిద్దరి వంక చూసింది. ఒకరు తెలియదు, రెండో వ్యక్తి భద్రం. గుర్తుపట్టింది. మర్చిపోయే అవకాశం ఏది? ఆమె శరీరంలోని రక్తం విద్యుద్వేగానందుకున్నది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక్కడికి ఎలా రాగలిగారు? నేనెక్కడున్నది ఎట్లా తెలిసింది? ఈ డాక్టరు మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ కాకతాళీయంగా కలుసుకొని మణిని చూసి ఎవరని అడిగితే చెప్పిందా? ఈవిడ అంటూనే ఉంది, నీకోసం వెతికిస్తున్నాడేమోనని. ఈవిడ మద్రాసు నుంచి వచ్చినప్పటి నుంచి తన వంక ఎందుకో చాలాసేపు చూస్తూ ఉంది. ఆయనతో రమ్మనమని చెప్పొచ్చిందా? ఈయన కనిపించాడని మాట మాత్రం అనలేదే. అక్కడ ఏ విధంగా సంభాషణ ఎత్తాడు? తనను బాగా అపార్థం చేసుకున్న మనిషి కదూ. పెళ్ళెందుకు చేసుకోవు? నీకు సంబంధాలు వస్తున్నాయటగా అన్నాడు. ఆ వచ్చే సంబంధాలు ఎటువంటివో ఈయనకు తెలియదా? తెలిసే అడుగుతున్నాడా అనుకున్నదప్పుడు సమాధానం ఇవ్వాలిగా. చదువుకుని ఉద్యోగం చేస్తూ మా నాన్నకు ఆసరాగా ఉండాలని ఉన్నది అన్నది. ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని రకాల ఉద్యోగాల్లో లేరు? పెళ్లి చేసుకోకుండా అందరితో జల్సాగా తిరుగుతూ కాలక్షేపం చేస్తాననుకున్నట్టున్నాడు. లేకపోతే తనకు ఆయనకు మధ్య ఉన్న అంతరం తెలియదా? తనకు తెలుసు. తెలిసే మతిపోయింది. వయస్సును అనాలి. వయస్సులో ఉండటం వల్ల అట్లా జరిగింది. పైగా తన తల్లిదండ్రులు ఇతన్ని వారించలేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? తనకు తెలియదు. పొరపాట్లు అందరి వల్ల జరుగుతాయి. నాకేమీ తెలియదు, నేను ఆ పిల్లని ఎరగను అని తమ ఇంట్లో హాస్యాలాడటమేమిటి? ఆ సంగతి వదిలేద్దాం. తన ఇంట్లో తనకు ఎవరి ఎడల భయము, భక్తి, గౌరవము లేనట్టు ఆ బుద్ధులు చెప్పటమేమిటి? ఎవరితో నేను చెడుగా ప్రవర్తించాను? ఎన్ని అవమానాలు, ఎన్ని సూటీపోటీ మాటలు పడి ఊరుకున్నాను. ఈయన కొత్తగా నా జీవితంలో ప్రవేశించి నాకు చేసిన ఉపకారం ఏమిటి? అన్నిటినీ మించిన పెద్ద అవమానం తన నెత్తిన రుద్ది సమయానికి ఆదుకోలేదు. హక్కరకు రాని చుట్టం. మాలతి కనుబొమ్మలు ముడిపడిపోయినాయి. నెమ్మదిగా నిగ్రహించుకుంది. శరీరం యథాస్థితిలోకొచ్చింది. సౌమ్యంగానే చూసింది భద్రం వంక. ఆయన తప్పేమిటి? అంతా నా కర్మ. నా కోరికలు సులభంగా తీరే మార్గం కనిపించిందని నేనే కళ్ళు మూసుకొని నీళ్ళలోకి దిగాను. దిగాక గాని లోతు తెలిసి రాలేదు. ఎప్పుడూ సంతోషంగా ఉండమని, ధైర్యంగా ఉండమని, మంచి భవిష్యత్తు నీకోసం ఎదురుచూస్తూ ఉన్నదని ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. తానట్లాగే ఉన్నది. కానీ ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు వదిలిపెట్టేశారు. అరెస్ట్ అయినప్పుడు, అందరికీ దూరమైనప్పుడు ఎన్ని బాధలు, ఎంత మనోవేదన అనుభవించాడో అనుకున్నది. ఇప్పుడు దేనికొచ్చినట్టు? తనతో రమ్మంటాడా? ఎక్కడికి తీసుకెళ్తాడు? తన ఇంటికి తీసుకెళ్ళాడు గదా. ఏమి చేయదలుచుకున్నాడో తెలియదు.
తాను మళ్ళా సొంత ఊరికి వెళ్ళలేదు. తన వల్ల కాదు. నీ అత్తవారిల్లే నీ ఇల్లు, అదే నీవు ఉండాల్సిన చోటు, ఫో ఫో అని తలుపేసుకున్నారు తన తల్లి వాళ్ళు. ఒక్క మాట కూడా మరుపుకి రాలేదు. తీసుకెళ్ళి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గర దింపేస్తాడేమో. మాలతి నిశ్వసించింది. పెదిమలు విడివడలేదు. ముఖాన చాలా గంభీరత ఏర్పడ్డది. పమిట సరిచేసుకున్నది. భద్రం చూశాడా పిల్లని. ఒక్క క్షణం ప్రపంచమంతా మరుగున పడింది. హేమ, హేమ, నా హేమ. కానీ ఆ కళ్ళలో అప్పటి ముగ్ధత్వం లేదు. అబల కాదు, చాలా పెద్ద మనిషి తరహాగా నిబ్బరంగా ఉన్నది. ఎంత నిగ్రహం! పలకరింపు లేదు, నవ్వు లేదు. సరికొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నది. ఎవరి కోసమైతే కలవరించి తప్పించిపోయినాడో, ఎవరు కనబడలేదని ప్రపంచమంతా శూన్యంగా కనిపించిందో, ఎవరి క్షేమం తెలుసుకోవాలని డబ్బును మంచినీళ్ళలాగా వాడాడో, ఎవరు కావాలనుకుని తన వాళ్లకు పరాయి వాడైనాడో, ఎవరు కనబడగానే తను తెలిసి తప్పు చేయలేదని సంజాయిషి ఇవ్వదలుచుకున్నాడో, ఎవరు చేతికందగానే గుండెలకు హత్తుకుని గుండెల మీదకెక్కిన బరువును దించివేయదలుచుకున్నాడు, ఎవరు తాను కనబడగానే తన చేతుల్లో వాలి తన సంగతులు చెబుతుందనుకున్నాడు, ఆ స్త్రీ కదలకుండా నుంచున్నది, నిర్లిప్తంగా చూస్తున్నది. తిరిగి ప్రపంచంలో పడ్డాడు. పరాయి వాళ్ళున్నారని అంతరాత్మ చెప్పింది. గణపతి మాలతిని చూశాడు. ఈ స్త్రీ కోసమా? ఈ లక్షాధికారి పుత్రుడు, యోగ్యుడు, అందగాడు, ప్రయోజకుడు, వయసులో ఉన్నవాడు, వ్యామోహం లేనివాడు, డబ్బును తను చెప్పినట్టు ఆడిస్తున్నవాడు వెతికిస్తున్నది అని నిర్ఘాంతపోయినాడు. గణపతి మాలతిని చూశాడు. ఈ స్త్రీ కోసమా? ఈ లక్షాధికారి పుత్రుడు, యోగ్యుడు, అందగాడు, ప్రయోజకుడు, వయసులో ఉన్నవాడు, వ్యామోహం లేనివాడు, డబ్బును తను చెప్పినట్టు ఆడిస్తున్నవాడు వెతికిస్తున్నది అని నిర్ఘాంతపోయినాడు. కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె ఒంటి మీద నగలేదు, వెలగల దుస్తులు లేవు. మగవాళ్లను కట్టి ఉంచే ఆడించే సౌందర్యవతి కాదు. అతనికి సుగుణమ్మ మాటలు గుర్తొచ్చినాయి. తప్పకుండా మంత్రం వచ్చి ఉండాలి. వశ్యం చేసుకున్నది. డాక్టర్ రాజరత్నం వాళ్ళిద్దరి చూపులు చూసింది. క్షణంలో ఆవిడ చాలా సూక్ష్మగ్రాహి అయింది. ఓ, ఈ సిఐడి ఇందుక మణిని ముద్దు చేసి ప్రశ్నలేసి తెలుసుకున్నది. ఇది నేను మొదట్నుంచి అనుకుంటున్న విషయమే. ఈ పిల్లను ఎవరు వదిలివేయగలరు? అది వేసే సంకెళ్ళు విడగొట్టుకోగలరా? అది క్రమక్రమంగా మనసులోకి ఎక్కుతుంది. దింపుకోవటం ఎవరికి చేతనవుతుంది? ఈ మణిని, ఈ బిడ్డను వదిలివేయగల తండ్రి కూడా ఉంటాడా? ఇతను అప్పట్నుంచి వెతికిస్తూనే ఉండాలి. ఈ మాలతి ఈయనకు పరీక్ష పెట్టింది. అంత ప్రేమగలవాడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమె గౌరవం ఎందుకు నిలబెట్టలేదు? ఇప్పుడేమంటాడు? తీసుకుపోతానంటాడా? ఆ కళ్ళు మాలతి మీద నుంచి కదలనంటున్నాయి. నేనేనా అంత తక్కువ తిన్నది? చూద్దాం. మాలతి వంక చూసే సమయానికి ఆ పిల్ల ఈమె వైపు చూసింది. ఇంట్లోకి పో అన్నది డాక్టర్. మాలతి కదిలే లోపల భద్రం నవ్వుతూ పలకరించి క్షేమం అడిగాడు. బాగానే ఉన్నాను అన్నది. అతని క్షేమం, అతని బంధువుల క్షేమం అడిగి జవాబు విని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అతిథులిద్దరూ రాజరత్నం వైపు కళ్ళు తిప్పారు. గణపతి నోరు పెకిలించుకున్నాడు. ఈయన నా మిత్రుడు, పేరు భద్రం. మీ అమ్మాయి మాలతి వాళ్ల ఊరే వెళ్ళది. ఆమె కోసం అని నీళ్లు నమిలాడు. వచ్చాడు, ఆమె కోసం వచ్చాడు అనాలా, తీసుకెళ్ళటానికి వచ్చాడు అనాలా అని అర్థం కాలేదు. బుర్ర బద్దలు కొట్టుకున్నా సమస్య తెగలేదు
అతనికి. ఆవిడకి నవ్వొచ్చింది. ఇద్దరు పురుషులు ఈవేళ నా చేతికి చిక్కారనుకున్నది. ఎంతమంది ఆఫీసర్లు అధికార గర్వం చేత తనను ఏడిపించలేదు అనుకున్నది. భద్రమే ధైర్యం కూడగట్టుకుని చాలా మార్దవమైన కంఠస్వరంతో వినయంగా మనవి చేసుకున్నాడు. మనుషులు అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. మీ సర్వీస్లో మీరెంతమందిని చూసి ఉండరు గనక. నేను చెప్పేపాటి వాడినా తప్పు ఎవరిదైనా ఎప్పుడు రాజీపడి స్నేహంగా ఉండాలని నా మతం. నాతో మీ అమ్మాయిని పిల్లవాడిని పంపించినా సరే, రాను అంటే నన్నుండి పొమ్మన్నా సరే. మంచివాడే అనుకున్నది. పదాలు జాగ్రత్తగా వాడాడు అనుకున్నది. కానీ మెత్తబడదలుచుకోలేదు. మీ మతం బాగానే ఉన్నది కానీ, మీ అభిప్రాయం బాగానే ఉన్నది కానీ, తప్పు ఎవరిదైనా అంటే తప్పు అవతలి వాళ్ళదనా మీ ఉద్దేశం అన్నది. ఎంత మాత్రం కాదు. పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఎంత మంచిగా ఎంత శాంతంగా నచ్చజెప్ప చూసినా ఎవ్వరూ సహకరించలేదు. నాకు చేతనైనంత వరకు ఎవరికీ కష్ట నష్టాలు కలగకుండా మధ్య మార్గాన పోదామనుకున్నాను. అబద్ధాలు నమ్మినంత ఖచ్చితంగా నిజం నమ్మరని తెలిసింది. అప్పుడే 3 చక్రాల సైకిల్ మీద మణి వచ్చాడు. పక్కనే సర్కిల్ ఉన్నాడు. చేతిలోని చిన్న టార్చ్ లైట్ సైకిల్కి కట్టి డాక్టర్ గారిని పలకరించి పిల్లవాడికి ఆవిడకి గుడ్ బై చెప్పి వెళ్ళాడు. వీళ్ల సంభాషణ ఆగలేదు. జరుగుతూనే ఉన్నది. మరో గంట గడిచింది. వాళ్ళు లేచి వెళ్తామనలేదు. ఆమె వెళ్ళమని సూచన చేయలేదు. 8 కావస్తున్నది. సదాగోపన్ వచ్చి చేతిలోని పుస్తకాల కట్టలు బల్ల మీద ఉంచి ఏదో అరవన్లో చెప్పి వెళ్ళాడు. మణి సైకిల్ ఇంట్లో గదిలో పెట్టి వచ్చాడు. బాగున్నాడు. దొరబిడ్డలాగా ఉన్నాడు. లాల్చీ పైజమా వేసుకున్నాడు. చేతికి పిల్లలాడుకునే రిస్ట్ వాచి. గణపతి మణిని పలకరించాడు. మద్రాసులో నన్ను చూశావు, మీ ఊరు రమ్మన్నావు, గుర్తున్నానా అన్నాడు. ఉన్నారు. ఎప్పుడొచ్చారు? ఉత్తరం రాస్తానంటే అన్నాడు మణి. ఏం చదువుకుంటున్నావు? బళ్ళో 1వ క్లాసు, ఇంట్లో 4వ క్లాసు. మణి కళ్ళు తిప్పుతూ చేతి వేళ్ళు మార్చి చూపించాడు. అదెట్లా అన్నాడు ఆయన నోరు వెళ్ళబెట్టి. వాళ్ళమ్మవాడికి అత్త తాత అనటం వచ్చినప్పటి నుంచి చదువు మొదలుపెట్టింది. వాడికి వచ్చినన్ని ఎక్కాలు నాకే రావు అన్నది రాజరత్నం. ఏది 10వ ఎక్కం చెప్పు అన్నాడు గణపతి. మణి పాటల్లే దీర్ఘాలు తీస్తూ ఆయన చేతుల్లో ఇటు అటు ఊగుతూ చెప్పేశాడు. గణపతి పక్కగా ఉన్న భద్రాన్ని మణిని భద్రం చూసుకున్నారు. వాడు నమస్తే చెప్పాడు. భద్రానికి చిన్నప్పటి నుంచి రోజుల పిల్లలంటే తగని భయం. మెడ నిలబెట్టడం చేతగాక వేళ్లాడేసుకుని వాళ్ళెట్లా బతుకుతారా అనుకునేవాడు. నడక పరుగు వచ్చి ముద్దు మాటలు నిష్కల్మషమైన చేతలు చూసినప్పుడు అతనికి చిన్నపిల్లలు ముద్దు వచ్చేవారు. 2 సంవత్సరాల పైన 5 ఏళ్ల లోపు అన్నమాట. ఇప్పుడు మణికి 4వ ఏడు నడుస్తున్నది. చాలా చురుగ్గా ఉండడమే కాక ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. చిత్రంగా ఉన్న విషయం ఏమిటంటే పరాయి వాళ్ళందరినీ తనవాళ్లుగా చూసి చనువుగా ఉన్నాడు. స్వంత తండ్రిని తనను పరాయివాడిని చూసినట్టు చూసి గౌరవంగా నమస్తే చెప్తున్నాడు. కాలం మహత్యం అనుకున్నాడు భద్రం. వాడు మాట్లాడుతున్నా ఎక్కని చెబుతున్నా తనకు ఆనందం ఎందుకు కలగాలి? అతను తన అంతరాత్మను అడిగి వెతికి చూసుకోలేదు. కానీ చిన్నపిల్లల్ని చూసినప్పుడల్లా ఈ పాటికి హేమ ఇంత పిల్లవాడితో ఆడుతూ ఉండాలి, ఎదుగో ఇటువంటి బొమ్మలు చూపించి పేర్లు చెప్పిస్తూ ఉండాలి, చేయి పట్టుకుని సాయంకాలం నీరెండలో షికారు వెళ్తూ ఉండాలి, మాటలు స్పష్టంగా రాగానే నక్షత్రాల పేర్లు వారాల పేర్లు చెప్పించి విని సంతోషిస్తూ ఉండాలి అని తన మనసు చెప్పే మాటలు వినగలిగేవాడు. కానీ తన మనసును
వేరే విషయాల మీదకు తిప్పాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యేవాడు. మణిని చూసి మనసు పట్టలేక ఏం చేస్తాడో చూద్దామని గణపతి చేతుల మధ్యగా నించుని ఉన్న వాడు చెయ్యి పట్టుకుని రమ్మని తల ఊపాడు. వాడు పిలవగానే వచ్చాడు. గణపతి వదిలేశాడు. భద్రం 2 చేతుల మధ్య నించున్నాడు మణి. వాడి జుట్టు మొహం మీద పడి మొహం కప్పేస్తుంటే వెనక్కి తీస్తూ, మీ అమ్మ పేరేమిటి అన్నాడు భద్రం. మాలది అని డాక్టర్ గారి వంక చూసి నవ్వాడు. అరవాళ్ళని వెక్కిరిస్తున్నాడు దొంగ, ముక్కు కోస్తా అని లేచింది ఆవిడ. మాలతి మాల మాలతి మాల అంటూ వాడు వరండా అంతా పరుగుపెట్టాడు. అంత జుట్టెందుకు ఉంచుకున్నాడు? ఆడపిల్ల వేషం వేయటానికా లేక మొక్కుకున్నాడా? భద్రం హాస్యాలాడాడు. బాగా కనిపెట్టారు. మొక్కున్నాడు. వాళ్ళ బాబొచ్చి బతిమాలి తీసుకెళ్ళాలని, అందాక జుట్టు తీయించనని. రాజరత్నం పిల్లవాడిని పట్టుకుని, పద గుడ్డలు మార్చుకొని సాపాటు చేద్దు గాని, మీరు కూడా లేవండి, భోజనం వేళయింది అన్నది. వద్దండి, చాలా థ్యాంక్స్, తలనొప్పిగా ఉన్నది, కళ్ళు మండుతున్నాయి అన్నాడు గణపతి. జ్వరం తగిలిందేమో, ఇప్పుడు ఊరంతా జ్వరాలే. మీ మిత్రుడికి కూడా ఉష్ణం వచ్చిందేమో అడగండి. వచ్చినట్లే ఉంది, హోటల్కి పోతామండి అన్నాడు భద్రం. ఈ ఊళ్ళో మీరు దిగే హోటల్ లేదే, లేవాలి. డాక్టర్ గారు అధికారపూర్వకంగా మర్యాద చేసింది. మిరియాల పాలు తాగి 2 రోగులు మంచాల మీద శయనించారు. భద్రానికి నిద్ర పట్టేదాకా మణిని దగ్గర కూర్చోబెట్టుకుని కథలు, కబుర్లు, పద్యాలు విన్నాడు. గణపతి ఓరకంటితో చూసి చూసి నిద్రకు పడ్డాడు. పిల్లవాడిని మాలతి తీసుకెళ్ళి వేరే మంచం మీద పడుకోబెట్టింది. 11 అయ్యేటప్పటికీ టెంపరేచర్ 103 దాటింది. మాలతి నిద్రపోకుండా ఐస్లో నుంచి తీసిన ఉడుకులాం రుమాలు పట్టి అల్లే నుదుటి మీద వేస్తూనే ఉన్నది. 2కి మంచినీళ్ళు అడిగినప్పుడల్లా అందించింది. తన మంచం మీద కూర్చోమని భద్రం సంజ్ఞలు చేశాడు. డాక్టర్ గారు వచ్చింది. నాడి చూసి టెంపరేచర్ ఎంత ఉన్నదని మాలతిని అడిగింది. పోయి పడుకోమన్నది. గణపతి కళ్ళు మూసుకొని పడి ఉన్నాడు. కానీ భద్రం తప్పించిపోయి కలవరించి కళ్ళు తెరిచి మాలతి వెళ్ళిపోయిందని చూసి, డాక్టర్తో అవసరం లేదని, ఇందాకటి నర్సు చాలునని ఆమెనే పంపమని మొరపెట్టుకున్నాడు. డాక్టర్ గారు నవ్వుకున్నది. కొడుకుని పక్క మీద నుంచి తీయాల్సి వచ్చింది. అంత తీయగా ఉన్నాయా వాడి మాటలు అనుకున్నది. ముందు పిల్లని నీకు స్వాధీనం చేసి తరువాత ఏమీ ఎరగనట్టు దాన్ని తిట్టడానికి నేను వాళ్ళమ్మను కాను, నిద్ర పట్టించుకోవాలి అని కసిరి దుప్పటి కప్పి వెళ్ళింది. ఇదెక్కడి అత్తగారురా బాబు, నా ఆలిని నాకివ్వదు అని విసుక్కున్నాడు భద్రం. మరునాడు ఆదివారం. డాక్టర్ గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల మాలతిని పలకరించాలని చూశాడు భద్రం. గణపతి గణపతల్లే పక్కనే ఉన్నాడు. పైగా తనను చూసి నవ్వుతున్నాడు. భలే విసుగెత్తింది భద్రానికి. సాయంకాలానికి జ్వరం కొద్దిగా తగ్గింది 2కి. మరునాడు పొద్దున 99 ఉన్నది. అయ్యప్పంతో కూడా తిరుగుతూ మణి కూడా వాళ్ళిద్దరికీ ఏం కావాలో కనుక్కున్నాడు. టీ, రొట్టె, బిస్కెట్లు చిన్న చిన్న ట్రేలలో పెట్టి విడివిడిగా తెచ్చిచ్చాడు. జ్వరం తగ్గిందా అని పరామర్శించాడు. భద్రానికి తన పుస్తకాలు, బొమ్మలు అవి చూపించి ఎవరెవరిచ్చింది చెప్పాడు. బళ్ళోకి పోతున్నా మళ్ళీ 10ంటికి వస్తానని చెప్పి వెళ్ళాడు. గణపతి మిత్రుడి ముఖం చూశాడు. ఇల్లరికపు అల్లుడల్లే కనిపించి తల వంచుకొని కూర్చున్నాడు. బయలుదేరే సూచనలు లేవు. 3 నిద్రలైనాయిగా, పోదామా ఈవేళ అన్నాడు. పోదామని తల ఊపాడు భద్రం. డాక్టర్ గారితో మనవి చేసుకున్నారు. నార్మల్కి రాలేదు, రేపు వెళ్దురు గాని అన్నదావిడ. హాస్పిటల్కి వెళ్ళింది. భద్రం అనేకమైన ప్లాన్లు వేసి గణపతి తమ పెట్టెల కోసం హోటల్కి వెళ్ళగా చూసి మాలతిని పట్టుకున్నాడు. ఈవేళ సినిమాకి వెళ్దామా
అతని కళ్ళు అతని బాధను చెప్తున్నాయి. తనను మర్చిపోలేక వెతుక్కుంటూ వచ్చాడని తెలుసుకున్నది. ఎవరైనా అందమైన వాళ్లను పోగు చేసుకు రావద్దు, నాతో రావచ్చా అని పక్క చూపులు చూసింది. ఎన్ని జ్ఞాపకం ఉంచుకున్నది అనుకున్నాడు. నాతో బాంబే రావా? మేం రాత్రికి వెళ్తున్నాం. బాంబే అంతటి సిటీలో మీకు ఆడదే అందలేదంటే నమ్ముతానా? దాంతో మంచిగా ఉండు, దీన్ని దయగా చూడు అని నీతులు చెప్పడానికి. నీకు మొగుడంటే ప్రేమ గౌరవం లేవు, దెప్పుతున్నావు. నిన్న నల్లా పరాయిదానల్లే దూరంగా తిరిగావు. మీరు నాకు తాళి కట్టలేదే? అయినా కొత్త పదం వాడుతున్నారు ఈవేళ. మొగుడని చెప్పుకోవద్దంటిరే. మాలతి తల ఎత్తి చూసింది. తనకు ఆకలి వేళ తల్లి పని మీద తిరుగుతుంటే మణి చూసినట్టు చూస్తున్నాడనుకుని మాలతి నవ్వింది. మీరు నాకు తాళి కట్టలేదే? అయినా కొత్త పదం వాడుతున్నారు ఈవేళ. మొగుడని చెప్పుకోవద్దంటరే. ఇప్పుడు తెచ్చుకో, కడతాను. నా మొగుడొచ్చాడు, వాడితో వెళ్తున్నానని చెప్పుకోపోయి. బయట అడుగుల చప్పుడు విని మాలతి వెళ్ళిపోయింది. గణపతి, రాజరత్నం లోపలికొచ్చారు. భద్రం కళ్ళు మూసుకుని పడుకొనున్నాడు. మేమీవేళ పోతాం డాక్టర్ గారు. మీ దయకు కృతజ్ఞులం. దయదలచి మీరు ఏ సంగతి తేల్చి చెప్పండి, చేతులు నలుపుకుంటూ అన్నాడు గణపతి. చెప్పాను, మా పూర్వులు లో క్లాస్ వారుట. ఓలి ఇవ్వనిది పిల్లనివ్వం, పెళ్లి చేసుకోనిది పిల్లను పంపం. ఇప్పుడు మాకు క్రిస్టియన్ల ఆచారాలు కూడా ఉన్నాయి. చర్చిలో పెళ్లి జరగాలి. కుర్చీలో కూర్చుని ఫైల్స్ తిరిగేసుకుంటూ అన్నది. చిత్తం. చర్చి అయినా శ్మశానమైనా అతనికి పట్టింపు లేదు. ఓలి ఎంత ఇవ్వాలో సెలవిస్తే అని నసిగాడు. ఏమిటి, మా మతాన్ని చులకం చేస్తున్నారా అని కళ్ళెర్ర చేసింది. ఎంత మాట అని బిత్తరపోయాడు గణపతి. మీ మతం ఎటువంటిది? పెళ్ళాడకుండా ఆడపిల్ల జోలికి పోతాడా మీ మతస్థుడు? వెటకారం వినిపించింది. నాకు అన్ని విధాలా ఆసరాగా ఉన్న పిల్లను కావాలంటున్నారు కాబట్టి దానెత్తు బంగారం ఇక్కడ పెట్టి మరీ తీసుకెళ్ళండి. బేరం ఫైసల్ చేసింది. కోవలన్ కథల్లే ఉన్నదనుకున్నాడు గణపతి. ఏదో తమ దయ, కాస్త తగ్గించరా అని దోసిలి పట్టాడు. పిల్లవాడినివ్వను, వాడికి వేరే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరిక చేసింది. బస్ టైం కాకముందే టికెట్లు దొరకవు, సీటుండదు అంటూ బయలుదేరారు మిత్రులిద్దరు. ఉష్ణం పూర్తిగా తగ్గలేదని డాక్టర్ మొత్తుకున్నది. మణి బడి నుంచి వచ్చాడు ఎదురుగా. మీ అప్పను ఉండమని ప్రతిమాలు అన్నది. వెళ్ళకండి, ఇంట్లోకి రండి అంటూ వాడు చెయ్యి పట్టుకున్నాడు. జ్వరం ఉండగా ప్రయాణం చేస్తే వేరే ఏదైనా పట్టుకుంటుంది అన్నది డాక్టర్ గారు. మాలతి వాకిట్లో నుంచుని ఉన్నది. నువ్వు కూడా రా మాతో అని గణపతి భద్రం చేయి పట్టుకుని లాక్కెళుతూ మణితో అన్నాడు. భద్రం మాలతి వంక కొరకొరా చూసి డాక్టర్ గారి మాటకు జవాబుగా ఇదివరకే పట్టుకున్నది అని పోయి బండిలో పడుకున్నాడు. జ్వరం ఉండగా ప్రయాణం చేస్తే వేరే ఏదైనా పట్టుకుంటుంది అని అన్న డాక్టర్ గారి మాటకు ఇదివరకే పట్టుకున్నది అని పోయి బండిలో పడుకున్నాడు. బండి కదిలిపోయింది. పిల్లవాడు రాజరత్నం కొంగు పట్టుకుని చూస్తూ నించున్నాడు. మాలతి లోపలికి పరిగెత్తింది. తనకు కావలసిన దాన్ని నిక్కచ్చిగా అడిగి తీసుకోవటం తప్పితే వేరు పొంతలు తొక్కటానికి భద్రానికి మనస్కరించదు. లోకం నన్ను చెడ్డవాడిని చెయ్యాలని చూస్తున్నదని బండిలో పడుకుని రోదించాడు. గణపతికి సెలవు లేదు. బండి వేగంగా పోవాలని బండివాడి చేతిలో నుంచి కొరడా లాక్కుని చెల్లుమనిపించాడు. వాళ్ళట్లా వెళ్ళిపోగానే రాజరత్నం నీళ్లు కారిపోయింది. వెళ్ళు అని మాలతిని బలవంతం చేయలేదు, వెళ్ళవద్దని గట్టిగా అనలేదు. ఈ పిల్ల తన దగ్గరికి వచ్చాకనే కాస్త మనశ్శాంతి, శరీరారోగ్యం లభించినాయి. ఆమె చేతి మహత్తు ఏమో గాని మీ ఒళ్ళు గుండ్రపడిందన్నారు మిడ్వైఫు ఆయా. అది వరకు ఎప్పుడూ చిరాకే.
ఏదో రకమైన సుస్థి పీకు తింటూ ఉండేది. ఈ మాలతి ఏమన్నది? నే వెళ్ళిపోతే ఇదేమవుతుంది అనుకున్నది. మాలా, అక్క వస్తున్నా. మాలతి వచ్చి ఎదురుగా నించుని ఏమిటన్నట్టు చూసింది. ఇట్రా, ఇట్లా వచ్చి కూర్చో. వాళ్లతో ఏమన్నావు? బెదిరించి తోలేశావా అన్నది. నేను తోలేయలేదే, అవే బెదిరి తాళ్ళు తెంచుకొని పారిపోయినాయి అన్నది ఏమాత్రం తొణక్కుండా. రాజరత్నం ఆ పిల్ల భుజం మీద చేయి వేసి, నువ్వు మేజరవైనావు గాని నీకింకా చిన్నతనం వదల్లేదు. ఏమి చేయదలుచుకున్నావు? నాకు బదిలీ అవుతుంది, నాతో రానంటావు. ఒక్కటివే ఎలా ఉండగలవు? మిషనరీ గ్యాబ్రియల్తో ఆమె ఎంత బతిమాలినా వాళ్ళ దేశం వెళ్ళకపోతివి. మద్రాసు రానంటావు. ఈ ఊరేమీ నీ పుట్టిన ఊరా? మంచి అవకాశాలన్నీ కాలదన్నేస్తున్నావు అన్నది. ఆవిడ బాధ మాలతికి అర్థమైంది. గ్యాబ్రియల్తో ఎందుకు వెళ్ళనన్నానంటే, అక్కడికి తీసుకెళ్ళి ఏ హోటల్లో నన్నా కాల్గాల్గా పెడుతుందేమో, స్వదేశం పరిగెత్తుకు రాలేనే అని భయమన్నది. నేను గౌరవంగా చూస్తానని నమ్మి వచ్చావా నా దగ్గరికి? మీకు మతపిచ్చి లేదే, బదిలీ అయితే ఎందుకు రాను? మద్రాసు రానన్నానంతే. అక్కడ ఆకర్షణలు ఎక్కువ. పిల్లవాడిని పెద్ద చదువు చదివించుకోవాలని లేదా? నీ ట్యూషన్స్తోనే అన్నీ సమకూరుతాయా? నా భవిష్యత్తుకు చాలా ప్లాన్లు వేసుకున్నాను. అన్నీ పేకమేళ్లైనాయి. కూలి పని చేసుకుని బతుకుతాడు. దైవానుగ్రహం ఉంటే పైకొస్తాడు. ఇంతకు వాళ్లతో వెళ్ళనంటావు. మీకు భారంగా ఉంటే వెళ్తాను, కానీ ఆయనతో వెళ్ళను. నాకు తగినంత నమ్మకం కుదరనిది బేషరతుగా పిలవగానే వెళ్ళాలా? కష్టసుఖాలు తెలిసిన వారని ఎంతగానో నమ్మితే అని గొంతు బిగుసుకుపోగా ఏడవలేక, మీరు కూడా మా వాళ్లల్లేనే ఆయన్ని చూడగానే ఆయన ఆధిక్యతను నా లేమిని తెలుసుకున్నారు అని లేచిపోబోయింది. రాజరత్నం చేయి పట్టుకుని ఆపేసింది. నేను వెళ్ళమంటం లేదు మాలా. అసలు ఆయన ఎవరో ఎలాంటివాడో రుజువు కానిది కొత్త మనిషితో నిన్ను వెళ్ళమని బలవంతం చేస్తానా? నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని అడిగాను. నేను ఆయన్ని మద్రాసులో చూడలేదు, అందుకనే నీతో చెప్పలేదు. ఆ గణపతి మణిని గురించి అడుగుతుంటే కూడా చెప్పకుండా ఆపేశాం. ఇప్పుడు నేను ఆదుర్దా పట్టడానికి కూడా కారణం విను. నాకు బదిలీ అయ్యేట్టున్నది. మా ఫాదర్కి ఎక్కువగా ఉన్నదని ఉత్తరం రాశారు. నేను మద్రాసు వెళ్లాల్సి వస్తుంది. ఆయన పెద్దవాడు. ఎటుపోయి ఎటు వస్తుందో, సెలవు పెట్టాల్సి వస్తుందేమో. ఇక్కడికి రావాల్సిన డాక్టర్ రాలేదు, వేరే డాక్టరమ్మ లేదు, అందుకని ఉన్నాను నేనిక్కడ. నేను వెళ్ళిపోతే ఒక్కతివు ఉండగలవా? వాళ్ళిద్దరూ మళ్ళా వస్తే ఏం చేద్దాం చెప్పు? ఇక్కడితో శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి రచన విధి విధానం 10వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.